హలో వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ లైవ్ సమర్పిస్తున్నవారు డెల్టా శ్రీహరి పంచతులసి రోజు వాడండి ఆరోగ్యంగా ఉండండి. గుడ్ మార్నింగ్ లైవ్ స్టార్ట్ అయిపోయింది. ప్రతిరోజు అంటే ఫ్రైడే వరకు వస్తుంది 8:30 to 9 o'clock. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి నెంబర్స్. కాల్ చేయండి. మీ ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ ఉందన్నా, ఎవరికైనా విషెస్ చెప్పాలనుకున్నా, లేదా సాంగ్ రిక్వెస్ట్ చేయాలనుకున్నా కాల్ చేసి అడిగేయండి అండ్ విషెస్ కూడా చెప్పేయచ్చు. అండ్ నేను ఒకసారి నెంబర్స్ రిపీట్ చేస్తాను. 8096999333 8096999222 అది సంగతి. అండ్ నేను ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ ఆర్ పొడుపు కథ అడుగుతూ ఉంటాను కదా. ఈరోజు నేను లవ్ మ్యారేజెస్, అరేంజ్డ్ మ్యారేజెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏది బెటర్, మీరు ఏది బెటర్ అనుకుంటున్నారు, ఏ ఆప్షన్ని చూజ్ చేసుకుంటారు అనేది మాట్లాడదాం ఈరోజు. అండ్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్. హాయ్, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? లక్ష్మణ స్వామి గారు. ఇంతకు ముందు మాట్లాడాం మనం కదా. ఏ ఊరు? నాకు అర్థం కాలేదండి. కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేటా? ఓహో, ఓకే. ఏం చేస్తుంటారు మీరు? ఓకే. ఈ మధ్య అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కదండి. లవ్ మ్యారేజ్ మంచిదా, పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా మీ దృష్టిలో? మీరు పెద్దలు కాబట్టి పెద్దలు కుదిర్చిన పెళ్ళే మంచిదని చెప్తున్నారా? సరిపోదు కదా. కొన్ని రోజులు అయ్యాక డిఫరెన్సెస్ వస్తే ఎవరు వచ్చి చెప్పరు, సర్ది చెప్పరు వాళ్ళకి, అంతేనా? ఎందుకు అప్పుడు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. అప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎట్లా సపోర్ట్ చేస్తారో లవ్ మ్యారేజ్ లో కూడా సపోర్ట్ చేయొచ్చు కదా గొడవలు వచ్చినప్పుడు. అంటే కొంచెం రివెంజ్ స్ట్రాటజీ వాడతారనమాట అక్కడ. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? సుధాకర్ గారు. ఏ ఊరు నుండి? ఓకే. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటారు. అది మామూలుగా కాదండి, చాలా గ్రేట్ విషయం. ఓకే. సుధాకర్ గారు, ఏం పండిస్తారు మీరు? రైసేనా, ధాన్యమా? ఓకే, వెరీ గుడ్. అండ్ ఈరోజు నేను టాపిక్ అరేంజ్డ్ అండ్ లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నా. ఏది బెస్ట్ ఆప్షన్ అని? లవ్ మ్యారేజ్ బెస్ట్ ఆప్షన్. అబ్బా, ఓకే. కాదు, ఇప్పటి వరకు కాల్ చేసిన వాళ్ళు ఎవ్వరు లవ్ మ్యారేజ్ కు ఓటేయలేదండి. అందరూ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు. మీరు ఒక్కరే చక్కగా లవ్ మ్యారేజ్ అని ధైర్యంగా చెప్పారు. చెప్పండి, ఎందుకు లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటున్నారు? లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఇద్దరు కలిసిపోవాలి. కానీ మధ్యలో ఉండి విడగొట్టే లాభాలు ఉంటాయి. ఓకే. అంటే వాటిని తల్లిని పట్టించుకోకపోవడం, తండ్రిని పట్టించుకోకపోవడం. ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అట్నే ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అట్నే ఉన్నారు. కానీ ఎక్కువ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాత్రం మంచిగా ఉన్నారు. అవును, ఇష్టపడి చేసుకుంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. ఓకే, మీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది? 5 years అయింది. 5 years అయింది. లవ్వా, అరేంజ్డా? అరేంజ్డ్ కాబట్టి లవ్ బెస్ట్ అంటున్నారా? అవునండి, అంటే చూస్తున్నా కాబట్టి తెలుస్తుంది కాబట్టి. సూపర్ అండి, నిజాన్ని ఎంత నిర్భయంగా చెప్తున్నారు మీరు.